హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ దాల్తో పప్పు చేస్తున్నానండి. ఒక ఒక పావు కేజీ గ్లాస్ ఉంటుందండి, దాంతో పప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఉడకబెట్టానండి. పచ్చిమిర్చి ఒక 5 కట్ చేసి వేసుకున్నాను. అలాగే టమాటా కూడా ఒక పావు కేజీ కట్ చేసి పప్పులో యాడ్ చేశానండి. ఆల్రెడీ ఉడికిందనమాట. కుక్కర్ ఎందుకు వాడట్లేదంటే మైసూర్ పప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్ అవసరం లేదండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టి పక్క పెట్టుకున్నానండి. అది ఎందుకంటే నానితే తొందరగా దాంట్లోంచి పులుపు అనేది రసం తొందరగా తీయొచ్చండి. నానకుండా అయితే కొంచెం కష్టం అవుతుంది. అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేస్తానండి. అంటే మీకు కారం ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే ఒక స్పూన్ కరెక్ట్ సరిపోతుందండి. సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పప్పు గుత్తి ఉంటే దాన్ని మెత్తగా చేసుకోవాలండి. నా దగ్గర పప్పు గుత్తి లేదు. అలాగే కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేసి మనం గరిటెతోటే దాన్ని మెత్తగా చిదుముకోవచ్చండి. బాగా దీన్ని మెత్తగా చిదుముకున్న తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. అయితే దీనికి పప్పు గుత్తి లేకుండా గంటతోటే దీన్ని మెత్తగా స్మాష్ చేయొచ్చండి. చూసారా, మెత్తగా అయింది. అలాగే ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి పోపుకి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడే మనం ఉప్పు గినక సరిపోయిందో లేదో చూసుకుంటే బాగుంటుంది. మెయిన్గా నేను తాలింపులో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అలాగే వెల్లిపాయ వేస్తానండి. ఎందుకంటే తాలింపు గింజల్లో నల్లగా ఉంటాయి కదండి ఆవాలు, అవి యాడ్ చేస్తే మా పిల్లలు తినరు. అందువల్ల వాటిని ఎక్సిట్ చేసేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. తాలింపులో ఎండుమిర్చే టేస్ట్ అండి. ఎండుమిర్చి ఒక 4, అలాగే కందిపప్పు పావు కేజీ తీసుకున్నాను కాబట్టి కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇక ఆయిల్ వేడైంది కదండి, ఎండుమిర్చి వెల్లిపాయలు యాడ్ చేశానండి. ఒక స్పూన్ జీలకర్ర, మీకు ఇష్టం ఉంటే ఇంగువ యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే ఎక్సిట్ చేసేయండి. నేను ఇంగువ వేయట్లేదు, జీలకర్ర యాడ్ చేశానండి. ఈ పోపు అనేది బాగా వేగాలండి. వేగకపోతే మనకి పప్పు టేస్ట్ ఉండదండి. పప్పులో అసలు కావాల్సిందే తాలింపు పెట్టడం అండి, అది కుదిరితేనే పప్పు టేస్ట్ అనమాట. కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పోపు అనేది బాగా వేగాలండి. ఎల్లిపాయలు మనకి అట్లా వైట్ కలర్లో కనపడద్దు, గోల్డ్ కలర్లోకి వచ్చేసేయాలి. అప్పుడైతేనే పప్పు రెడీ అయినట్టు. పప్పు తాలింపు పెడితే ఒక కాలనీ వరకు వస్తుంది అంటారండి, అలా చేస్తేనే పప్పు అనమాట. మనకి ఇంకా ఎండుమిర్చి బాగా వేగాయి, కానీ కొంచెం ఎల్లిపాయలు అనేది పచ్చిగా కనిపిస్తున్నాయి. అది పూర్తిగా కంప్లీట్గా వేగిందండి. ఇప్పుడు మనం బౌల్ ఉంది కదండి, పప్పు బౌల్, దాంట్లోకే ఈ తాలింపు అనేది మొత్తం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.